సో ఫిషర్ అంటే ఏంటి అంటే దీనిలో 2 రకాల ఫిషర్స్ ఉంటాయి. అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్. అక్యూట్ అంటే అప్పుడే వచ్చిన ఫిషర్. క్రానిక్ అంటే ఎన్నో రోజుల నుంచి ఫిషర్‌తో బాధపడుతుంటే దాన్ని మనం క్రానిక్ ఫిషర్ అంటుంటాం. సో అక్యూట్‌కి, క్రానిక్‌కి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే క్రానిక్ అంటేనేమో అది మొత్తం ఫైబ్రోసిస్ అయిపోయి హార్డ్‌గా తయారైపోతుంటుంది. ఆ కట్ అనేది గట్టిగా తయారైపోతుంటుంది. ఒక్కొక్కసారి ఆ కట్ నుంచి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అంత పెయిన్ ఉండదన్నట్టు క్రానిక్‌లో. బట్ అక్యూట్ ఫిషర్‌లో మాత్రము మీరు ఎప్పుడైతే మోషన్ గట్టిగా పోయిండ్రో ఆ మోషన్ గట్టిగా పోయేటప్పుడు ఏమవుతుందంటే యానల్ కెనాల్ ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఆ లెవెల్ స్ట్రెచ్ అయినప్పుడు ఈ మోషన్ పోయినప్పుడు మొత్తం చీల్చుకుంటూ వచ్చేసేస్తుంది మోషన్. ఎందుకంటే మీరు గట్టిగా ముక్కుతారు. హార్డ్ మోషన్ వరకు గట్టిగా ముక్కే వరకు ఆ మోషన్ వచ్చేటప్పుడు మొత్తం చీల్చుకుంటూ వచ్చేయడం వల్ల అక్కడక్కడ కట్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. అట్లా కట్ అయ్యేదాన్ని మనము ఫిషర్ అంటుంటాం అన్నట్టు. సో దాని సిమ్టమ్స్ ఏముంటాయంటే విపరీతమైన మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది. మోషన్ కెనాల్ తెరవాలంటే అంటే రిలాక్స్ చేయాలంటే కూడా భయపడుతూ ఉంటారు. మన పనులన్నీ మానేసుకుని ఇంట్లోనే కూర్చుంటాము. మనం ఏది చేయాలన్నా ఫస్ట్ అక్కడికి వెళ్తుంది మైండ్ అంతా. అండ్ కొంచెం రిలాక్స్ చేసి ఇట్లా కన్స్ట్రిక్ట్ చేయడం వల్ల విపరీతమైన పెయిన్ మంట ఉంటుంది. కొందరికైతే 3, 6 అవర్స్ 8 అవర్స్ కూడా పెయిన్ అట్లే కంటిన్యూషన్గా ఉంటుంది. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. సో ఆ భయపడంతో తినడం ఆపేసేస్తారు. తింటే మోషన్ వస్తుందేమో అని చెప్పి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మోషన్లో ఉన్న వాటర్ అంతా బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మోషన్ ఇంకా హార్డ్గా ఫామ్ అయిపోయి సెకండ్ డే ఇంకా హార్డ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు మోషన్. సో మోషన్ రావద్దు అని చెప్పేసి తినడం ఆపేసేస్తారు. తినడం ఆపేయడం వల్ల మోషన్ ఇంకా గట్టిగా అయిపోతుంది. మోషన్ గట్టిగా వరకు మళ్ళీ ఎప్పుడోసారి మోషన్ పోవాలి కాబట్టి మళ్ళీ ముక్కడం చేయడం జరుగుతుంది. మళ్ళీ కట్ అయిన చోట మళ్ళీ కట్ అయిపోయి విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంటుంది.